నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్‌కి కాల్ లేదా మెసేజ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వండి. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకు అంటే వెయిట్ లాస్ తోటి మనకి ఆల్రెడీ చాలా హెల్త్ అనేది బాగా లింక్ అయిపోయింది. సో, వెయిట్ లాస్ అనేది తప్పనిసరి. బట్ దాంతో పాటు అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి? ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడం. నా హెల్త్ ఎంత బెటర్ అవుతుంది అనిందే మన కాన్సంట్రేషన్. మీరు ఇవన్నీ చేసుకుంటూ ఫుడ్ కరెక్ట్‌గా తింటే ఆటోమేటికల్లీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఓవరాల్ హెల్త్ మీద కూడా పెట్టుకోవాలి శ్రద్ధ అనేది. ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లమ్ ఉంది. సో, ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? ఆ ప్రాబ్లమ్ ఎట్లా తీసేసుకోవాలనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఆ ప్రాబ్లమ్ పోతే కూడా వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది ఇంకా చాలా ఈజీ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ డైజెషన్ బాలేదు. సో, ఫస్ట్ డైజెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డైజెషన్ సరిగ్గా అవ్వకపోతే బ్లోటింగ్ ఎక్కువవుతది. ఇంకా రకరకాల సమస్యలొస్తాయి. ఆయుర్వేద ప్రకారం అన్ని రకాల ప్రాబ్లమ్స్ 96% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వచ్చేది ఇక్కడి నుంచే అని నేను మీకు చాలా సార్లు చెప్పాను కదా! సో, డైజెషన్ చాలా ఇంపార్టెంట్. ఇంకేదైనా కండిషన్ ఉంది. అది కూడా ఒకసారి ఎలా తీసేసుకోవాలి అవన్నీ కూడా ఇంపార్టెంట్. సో, వెయిట్ లాస్‌తో పాటు నేనెప్పుడైనా మీకు అందుకే అలానే చూపిస్తాను. నేను ఏ ఆసన చూపించినా, ఏ పిలాటిస్ ఎలాంటి డైనమిక్ మూవ్‌మెంట్స్ ఏవి చూపించినా ఓవరాల్ హెల్త్ బెనిఫిట్ కంపల్సరీ ఉండేలాగా చూస్తాను నేను అందుకే. చూడండి యోగా చాలా గొప్పది. యోగా అనేది ప్రాపర్ సైన్స్. ఇప్పుడు ప్రాణాయామం, డీప్ బ్రీతింగ్ వల్ల కూడా మనకి ఫ్యాట్ లాస్ అనేది జరుగుతది. ఎలా జరుగుతది? మీరేం చేయలేకపోతే మీరు ఒకవేళ బెడ్ రిడెన్ ఉన్నారు, లేకపోతే మీకు ఏదైనా ఒక ప్రాబ్లమ్ కంపల్సరీ ప్రాణాయామం చేసుకోండి చేయగలిగితే. ఎందుకు ప్రాణాయామం చేస్తే ఏమవుతది? మెటబాలిజం మీద మంచి ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటది. సో, ఆటోమేటికల్లీ ఫ్యాట్ లాస్ అనేది ఈజీ అవుతది. ఫ్యాట్ కటింగ్ అయినా, క్యాలరీస్ అనేది తగ్గడం అయినా కూడా ఈజీ అవుతది. డైజెషన్ కూడా చాలా అవుతది. బాడీకి ఓవరాల్ ఇంప్రూవ్‌మెంట్ అనేది చాలా వస్తది. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాణాయామం డిఫరెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. నాకు చాలా ఫేవరెట్ నాడీ శోధన ప్రాణాయామం ఒకటి, అబ్డామినల్ బ్రీతింగ్ ఒకటి. సో, నేను మీకు అది కూడా చూపిస్తాను ఈరోజు. మీరేం పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో, ప్రాణాయామం కూడా కంపల్సరీ చేసుకోండి. కొంచెం వార్మప్స్ చేసేసుకొని ఇప్పుడు నేను చూపించే ఆసనాస్ ఏవైతే ఉన్నాయో అది కంపల్సరీ రెగ్యులర్‌గా చేసుకోండి. కాసేపు అలా వాకింగ్ ఎళ్ళండి. ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకోండి లైఫ్‌లో. చాలా బ్యూటిఫుల్ ఉంటది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం చేసే ఆసనాస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఆసన, ఒక చిన్న మూవ్‌మెంట్ ఇస్తున్నాం. దానికి మనం బ్రెత్ వర్క్ యాడ్ చేస్తున్నాం. మనం బ్రెత్ యాడ్ చేసుకుంటూ కాన్సంట్రేషన్ అంతా ఇప్పుడు మనకి హ్యాండ్స్ మూవ్‌మెంట్స్ ఇలా ఉంటది చూసారా? అది మన మైండ్‌కి, మన బాడీకి చాలా చాలా మంచిది. ఇదంతా సైంటిఫికల్లీ ప్రూవెన్ థింగ్స్. ఏదో నేను చెప్తుంది రాండమ్‌గా కూడా కాదు. అండ్ సైన్స్ ప్రూవ్ చేయక ముందు నుంచి కూడా వేల సంవత్సరాల నుంచి కూడా మనకి ఇవన్నీ తెలుసు ఎంత పవర్ఫుల్ అనేది. సో, ఇవన్నీ చేసుకుంటే హెల్త్ కూడా బాగుంటది. స్ట్రెస్ కూడా తగ్గుతది. ఇంకా ఎన్నో రకాల బెనిఫిట్స్. సో, ఇప్పుడు చూసేద్దాం మనము. ఇప్పుడు ఇలా నిల్చున్న దగ్గరే స్లోలీ కొంచెం గ్యాప్ తీసుకోండి. 2 కాళ్ళ మధ్యలో జస్ట్ కొంచెం గ్యాప్ తీసుకొని ఇలా ఇంటర్లాక్ చేసుకొని ఇలా పైకి. ఇన్‌హేల్. స్లోలీ ఎక్స్‌హేల్. నీ స్ట్రెయిట్ పెట్టండి. త్రియాక్ తాడాసన్. స్లోలీ ఇన్హేల్ సెంటర్. ఎక్స్‌హేల్ స్లోలీ రైట్. స్లోలీ మళ్ళీ సెంటర్. ఇది ఇటు సైడ్ ఒక 2-3 టైమ్స్, ఇటు సైడ్ ఒక 2-3 టైమ్స్ తీసుకోండి. ఇది వెయిట్ లాస్ కోసం అని కాదు. ఇది చాలా మంచిది బాడీకి. అది గుర్తుపెట్టుకోండి. కొంతమంది వచ్చి ఏవేవో మాట్లాడుతుంటారు. ఇటు స్ట్రెచింగ్ చేస్తే వెయిట్ లాస్ అయిపోతది అని ఎవరో మన కమ్యూనిటీ కాదు, యోగా కమ్యూనిటీ కాదు. యూజువల్లీ తెలియని వాళ్ళు అలా మాట్లాడేస్తుంటారు. నిజంగా జాలేస్తది. ఎందుకంటే కొంతమంది దీన్ని స్ట్రెచింగ్ కంటే ఎక్కువ చూడలేరు. దీంట్లో చాలా సైన్స్ ఉంది. వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల నుంచి ఉన్న సైన్స్ ఉంది. ఉన్న గొప్పతనం ఉంది. ఊరికేదో స్ట్రెచింగ్ చేస్తే వెయిట్ లాస్ కాదండి. వెయిట్ లాస్‌కి మించింది చాలా ఎక్కువ ఉన్నాయి. హెల్త్ ఉంది. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ఇవన్నీ ఇంప్రూవ్‌మెంట్ జరుగుతుంది. సో, ఇవన్నీ చక్కగా చేసుకోండి. ఇటు సైడ్ ఒక 2-3 టైమ్స్, ఇటు సైడ్ ఒక 2-3 టైమ్స్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే పొజిషన్ తీసుకొని 2 కాళ్ళు ఎక్కువ గ్యాప్ తీసుకోండి ఇలా. ఎక్కువ గ్యాప్ తీసుకొని ఇప్పుడు 2 చేతులు ఇలా పిడికిలు పట్టేసుకోండి. పిడికిలు పట్టేసుకొని ఇలా తీసుకొని స్లోగా స్టార్ట్ చేయండి. ఇది కొంచెం తిప్పినట్టు అవుతుంది లేకపోతే. స్లోలీ ఇలా మొత్తం 1 స్లోగా తీసుకోండి. మళ్ళీ పైకి రివర్స్ డైరెక్షన్ తీసుకోండి. ఇప్పుడు 2 స్లోలీ పైకి. ఇది కూడా జస్ట్ ఒక 2-3 టైమ్స్ తోటి స్టార్ట్ చేయండి. సరిపోతుంది మనకి. స్లోలీ ఇప్పుడు పైకి 2 చేతులు తీసుకొని ఇన్హేల్ ఇక్కడ నుంచి రావాలి. ఎక్స్‌హేల్ చేసుకుంటూ ఇంకొంచెం మీకు ఎంత కంఫర్టబుల్ అయితే అంత కంఫర్టబుల్‌గా దూరం వెళ్ళేసి ఇలా
స్లోలీ ఇలా సైడ్కి వెళ్ళి 1 2 3 4 5 4 3 2 1 2 3 4 అలా పైకి స్లోలీ వెళ్ళండి. ఇలా కిందికి మీకు అంత ఇబ్బంది అనిపిస్తే ఇలా చిన్నగా తీసుకోండి. లెగ్స్ ఎక్కువ పెట్టకుండా, స్ప్రెడ్డింగ్ లేకుండా కొంచెం స్ప్రెడ్ చేసుకొని సేమ్ మూమెంట్స్ తీసుకోండి. స్లో మూమెంట్స్ తీసుకోండి. కంఫర్టబుల్గా ఉండాలి, ఏం ఇబ్బంది కూడా ఉండకూడదు. స్లోలీ ఇప్పుడు రైట్ లెగ్ తీసుకెళ్ళి వృక్షాసన్. ఇది బ్యాలెన్సింగ్ ఆసన్. బ్యాలెన్సింగ్ ఆసనాస్ తోటి మనకు కాన్సన్ట్రేషన్ కూడా బాగా పెరుగుతుంది, స్ట్రెస్ కూడా బాగా తగ్గుతుంది. పిల్లలకి ఎలాంటి ఆసనాస్ చేయించాలని నన్ను అడుగుతుంటారు కదా, వృక్షాసన్ కంపల్సరీ ఇన్వాల్వ్ చేయండి. ఇలా పైకి తెచ్చేసుకొని ఒకటే పాయింట్ని చూడాలి. మీరు ఇప్పుడు నేను ఇటు అటు చూసాను అనుకోండి, నా బ్యాలెన్సింగ్ ఉండదు. ఏదైనా ఒకటే పాయింట్ని గమనించుకుంటేనే మనకి బ్యాలెన్స్ ఉంటుంది. ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ పైకి, స్లోలీ కిందికి. సేమ్ ఇటు సైడ్ లెగ్ మీద కూడా రిపీట్ చేసుకోవాలి. బ్యాలెన్సింగ్ అనేది కంపల్సరీ ఒకటే ఒక రూల్, ఒకటే పాయింట్ని చూడడం. ఇలా ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ పైకి, స్లోలీ మళ్ళీ కిందికి. ఇది కూడా ఇటు సైడ్ ఒక 5 times, ఇటు సైడ్ ఒక 5 times తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్లోలీ ఉన్న పొజిషన్లోనే 2 చేతులు ఇలా పెట్టుకొని బ్యాక్ పుష్ చేసుకొని స్లోలీ 1 2 3 4 5 ఇలా 10 times అటు సైడ్, మన సైడ్ కూడా ఒక 10 times. 1 2 3 4 5 ఇలా. ఇది కూడా ఒక 10 times మినిమం తీసుకోండి. ఇప్పుడు స్లోలీ ఇలా చూడండి, నన్ను లెగ్స్ మధ్యలో హిప్ విత్ డిస్టెన్స్ తీసుకొని స్లోలీ ఇలా ఇన్హేల్, స్లోలీ కిందికి, ఎక్స్హేల్, మలాసనం. స్పైన్ స్ట్రైట్ పెట్టండి. స్లోలీ మళ్ళీ పైకి ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ కిందికి, మలాసనం. ఇది కూడా ఒక 5 times కిందికి మీదికి కంపల్సరీ తీసుకోండి. ఇప్పుడు స్లోలీ 2 చేతులు కింద పెట్టేసుకొని ఇలా హిప్ పైకి తీసుకొని జంప్ చేయండి. స్లోలీ జంప్ తీసుకొని ఇలా స్లోలీ ప్లాంక్, స్లోలీ అధోముఖ వెళ్ళండి, ప్లాంక్, అధోముఖ, ఫార్వర్డ్ మళ్ళీ. ఇప్పుడు ఇన్హేల్, ఎక్స్హేల్ యాడ్ చేసుకోవచ్చు. స్లోలీ ఒక్కసారి మీకు ఆ మూమెంట్స్ క్యాచ్ అవ్వగానే ఇన్హేల్ ఇక్కడ, ఎక్స్హేల్, ప్లాంక్, ఇన్హేల్, అధోముఖ, ఎక్స్హేల్, ప్లాంక్. ఇలా ఇలా ఇది కూడా ఒక 10 times మినిమం తీసుకోండి. స్లోలీ మళ్ళీ బ్యాక్ టు అధోముఖ, నీస్ బెండ్ చేసుకొని ఫార్వర్డ్ జంప్ ఇలా తీసుకొని మళ్ళీ స్లోలీ మలాసనం. ఇన్హేల్, ఎక్స్హేల్, స్లో మూమెంట్స్ తీసుకోండి. ఇప్పుడు స్లోలీ ఇక్కడ కూర్చున్న దగ్గరే స్లోలీ ఇలా కూర్చొని, వెరీ స్లో మూమెంట్స్ ఇలా కూర్చొని స్లోలీ ఇక్కడ కాసేపు ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఇలా స్లోలీ ఇప్పుడు వజ్రాసన్ కూర్చొని, మీకు సైడ్ నుంచి చూపిస్తాను ఒకసారి చూడండి. వజ్రాసన్లో కూర్చొని ఇలా ఇంటర్లాక్ చేసుకొని బ్యాక్ తీసుకొని, ఫేస్ గ్లోకి కూడా చాలా మంచిది, మంచి ఆసన. హెయిర్ ఫాల్కి, ఫేస్ గ్లోకి కూడా ఇంటర్లాక్ చేసుకొని ఇన్హేల్, ఎక్స్హేల్ చేసుకుంటూ స్లోలీ ఇలా ఫార్వర్డ్ బెండ్. స్లోలీ మళ్ళీ పైకి ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ ఫార్వర్డ్ బెండ్. స్లోలీ మళ్ళీ పైకి. ఇది కూడా ఒక 5 to 10 times మినిమం రిపీట్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. స్లోలీ ఇప్పుడు మీరు కూర్చోవచ్చు లేదా కాసేపు పడుకొని బ్రీతింగ్, డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్ తీసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ప్రాణాయామం ముందు చేసుకోండి, లాస్ట్కి జస్ట్ మెడిటేషన్ లేదా డీప్ బ్రీతింగ్స్ తీసుకుంటే సరిపోతుంది. శవాసనాలు పడుకొని లేదా ఇప్పటిదాకా బెల్లీ ఫ్యాట్లో చూపించానికి ఇంతకు ముందు ఒక వీడియోలో అలా కూడా తీసుకోవచ్చు. అబ్డామినల్ బ్రీతింగ్ చాలా చాలా మంచిది వెయిట్ లాస్కి.
సో ఇవన్నీ ప్రాపర్ చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మీరే నాకు చెప్తున్నారు ఆల్రెడీ ఎంత బాగా వస్తుంది రిజల్ట్, ఇంచ్ లాస్ కనిపిస్తుంది, వెయిట్ లాస్ అవుతుంది, హెల్త్ చాలా బాగుంది, మైగ్రేన్ తగ్గింది, అది ఇది అని చక్కగా చేసుకోండి. బాడీకి ఒక రెస్పెక్ట్ ఇస్తే అది కూడా మనకి రెస్పెక్ట్ ఇస్తుంది. మనం బాడీని ప్రేమ చూసుకుంటే అది మనల్ని ప్రేమగా చూసుకుంటుంది. ఎప్పుడైనా అంతే అది. మనం మంచిగా చూసుకోవాలి మనల్ని మనం అంతే. దానికంటే ఎక్కువ ఏమీ లేదు. ఎప్పుడు నవ్వుతూ ఉండండి. నమస్తే.